నాకు అర్జెంట్ పని ఉంది. రండి అత్తయ్య, ఫ్రెష్ అవుతారు కానీ. అరే మనవాడా బాగున్నావారా? ఆ ఇంగిలి పీసులు ఎందుకురా, తాత అని పిలు. హాయ్ నువ్వు వెళ్ళి యాపిల్ డబ్బా తీసుకురాపో. సరే. అరే మనవడా, మీ నాన్నమ్మ నీ కోసం మురుకులు, అరిసెలు, సున్నుండలు అన్నీ చేసి తెచ్చిందిరా. ఒరే నాన్న, పట్రా. ఆగండి మామయ్య, వారికి ఇవన్నీ పెట్టకండి. ఇవన్నీ పెడితే దగ్గులంతో రేపటి నుండి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదేంటమ్మా, ఇవి బయట కొనుక్కొచ్చినవి కావు, నేనే ఇంట్లో. మీరే స్వయంగా చేశారని తెలుసు, ఎలాంటి వాతావరణంలో చేశారో అది తెలుసు. అబ్బబ్బబ్బబ్బా, చుట్టూ ఆ పేడ, ఎండ, ఈగలు, ఫిల్టర్ వాటర్, అబ్బాబ్బాబ్బా అలాంటివి తినకూడదు అత్తయ్య. ముచ్చట్లు చెప్పుకుందామన్నా భాషాభారం అయిపోయాయి. ఏమండి, ఈ రోజే కదండి మనం వచ్చింది, 2 రోజులు పోతే అలవాటైపోతుంది లేండి. నాది అదే బాధే, ఎక్కడ ఈ నిలువరాయలు పెట్టెలో పట్టాలు తప్పి ప్రయాణం చేయాల్సి వస్తుందేమో అని. మిస్టర్ రాకేష్ గారు, ఏంటి అలా జరిగిందా? సారీ అండి, మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంత పొద్దున్న ఎక్కడి నుంచి? పొద్దున్నే పొలాలంటూ తిరిగి చెరువు గట్టుకు వెళ్ళి అలవాటు కదరా. ఇంట్లో వాటిలో కూర్చోవాలో నుంచోవాలో అర్థం కాక అలా బయటికి వెళ్ళొచ్చా. చేయడానికేనా ఇదంతా చేస్తుంది? నాకెంత అవమానం. సరే, వెళ్తే వెళ్ళావు. ఆ ఫోన్ రాకేష్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు నీకెందుకు? అసలు ఏం చేద్దాం అనుకున్నావు నన్ను? అది కాదురా. ఏం కాదు నాన్న, వచ్చినప్పటి నుంచి ఏ పని అయితే చేయొద్దంటున్నావు, అదే పని కావాలని చేస్తున్నావు. స్నానం చేసి బట్టలు బాలికలు వేస్తే కింద వాళ్ళ మీద నీళ్లు పడ్డాయని కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఎందుకు నాన్న చేస్తున్నావు? నేను బాగుండడం, బాగుపడ్డం, నిన్ను మనం బాగా చూసుకోవాలనుకోవడం నీకు ఇష్టం లేదా నాన్న? కమ్యూనిటీలో ఇల్లు దొరకడం ఎంత కష్టమో నీకేం తెలుసు? పల్లెటూరు బయటవే, చదువులేని ముద్దువే. అరే, నువ్వు ఇంకా కళ్ళు చేతులు కూడా సరిగ్గా తెరవడు రోజుండే నీ కలడు ఆయన కన్నాడ్రా. నీ ముఖంలో నవ్వు చూడడానికి ఏడుగయ్యాడు, గుర్రమయ్యాడు. కానీ ఏ రోజు ఆయన ముఖంలో అలసట నీకు చూపించలేదు. ప్రేమగా చూసుకోవడానికి తీసుకొచ్చాను, కానీ ఏ రోజైనా ఒక్క 2 నిమిషాలు ఆయనతో ప్రేమగా మాట్లాడేవారా? ఏమన్నావురా? ఆయన కోసుకుంటారు నీకు అవమానంగా ఉన్నాయా? నీకు కొత్త బట్టలు కొట్టేవారని తాపత్రయంతో తన ఒంటి మీద సోరు పెట్టని పిచ్చివాడ్రా మీ నాన్న. మనల్ని పోషించడం కోసం మనకే దూరం అయ్యాడ్రా ఈ పల్లెటూరి పైతు. నాన్న, నన్ను క్షమించు నాన్న.
నేను ఎన్ని తప్పులు చేసినా నవ్వుతూ నన్ను సరైన దారిన నడిపావు, ఈ జీవితాన్ని ఇచ్చావు. కానీ నేను స్టేటస్ స్టైల్, లైఫ్ స్టైల్, స్టాండర్డ్ అని నీ ఫ్రీడమ్ని లాక్కాను, నీకు రిస్ట్రిక్షన్స్ పెట్టాను. నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు అమ్మా. మామయ్య ఒకసారి ఆలోచించండి. ఈ విశాలమైన గదుల్లో ఇరుగ్గా బతకడం నా వల్ల కాదు. పండగ పబ్బానికో లేదా మమ్మల్ని చూడాలి అనిపిస్తే మీరే మన ఇంటికి రండి. అక్కడ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అదే మీకు మంచిది, మాకు మంచిది. నాన్న నిస్వార్థం లేని ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మా నాన్నలు. పిల్లల సంతోషమే సమసంతోషంగా భావిస్తారు. కానీ మనం మన స్వార్థం కోసం, మన స్వేచ్ఛ కోసం వాళ్ళ జీవితాలను నిర్దేశిస్తున్నాం. ఆలోచించండి. Wow, what an emotional drama performance given by my friends. Please give them a big round of applause. Thank you. Jai Hind.